నిజామాబాద్ జిల్లా వర్ణి మండలంలో కాకులను వేటాడుతున్న ఇద్దరు వ్యక్తులను అటవీ శాఖ అధికారులు అరెస్ట్ చేశారు. తినుబండారాలు విషపూరిత కెమికల్స్ కలిపి కాకులకు పట్టుబడుతుండగా అందులో అదుపులోకి తీసుకున్నారు. ఇక పదుల సంఖ్యలో బంధించిన కాకులను ఏం చేస్తున్నారనే కోణంలో విచారిస్తున్నారు. బంధించిన కాకులను హోటల్స్ లేదా దాబాల్లో విక్రయిస్తున్నారా లేదంటే ఏదైనా ఔషధాల తయారీకి వాడుతున్నారా అన్న విషయాలపై విచారణ చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. తీసుకుపోయి కేసు బుక్ చేసేస్తాను. జైలు పోతారు. అది కాదు సార్, ప్రయోగం కాకుల కోసం ఒక ఇద్దరు మనుషులని వీళ్ళను అరేంజ్ చేసుకోండి. ఎవడెవడు వచ్చిండు, ఇంకెవరు వచ్చారు? మా తాత మిత్రమే సార్. బండి మీద తీసుకొని ఎవరన్నా తీసుకొని అరేంజ్ చేసుకున్నాడు. ఈరోజు మన వర్ణి సెక్షన్ అందు వర్ణి రేంజ్లోని ఫారెస్ట్ ఆఫీసర్ మన ఉప సర్పంచ్ కృష్ణ గారు ఫోన్ చేసి ఇట్లా ఆడ కాకులు పట్టేటోళ్ళు వచ్చింది సార్ అంటే మేము వెళ్ళాము. వెళ్తే అక్కడ 20 కాకులను పట్టుకొని అక్యూజ్డ్ ఉన్నారు. ఆడ మాకు ఉప సర్పంచ్ గారు మరి అక్కడ లోకల్ మెంబర్లు అందరూ కలిసి వీళ్ళని చూపిస్తే మేము తీసుకొచ్చి ఇక్కడ వీళ్ళని విచారిస్తున్నాము. ఈ విచారణ పూర్తి అయిన తర్వాత వీళ్ళ మీద యాక్ట్ ప్రకారము ఏదైతే కన్జర్వేషన్ యాక్ట్ ఉంది, ప్లస్ మన వైల్డ్ లైఫ్ యాక్ట్ ఏదైతే ఉందో చట్టము, మన వైల్డ్ లైఫ్ చట్టము, వన్యప్రాణుల చట్ట ప్రకారం వీళ్ళను కేసు బుక్ చేసి రిమాండ్కు తరలిస్తుంది. ఇది వీళ్ళు తింటామంటుండ్రు, మరి వాళ్ళు తిన్నది మనకైతే ఇంతవరకు ఐడియా లేదు.